ది ఎస్పోర్ న్యూస్ టీవీకి స్వాగతం. గుంటూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో కాంట్రాక్టర్ రాయపాటి అమృతరావు ప్రవర్తించిన తీరుపై వైఎస్ఆర్సీపీ నేతలు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు వైఎస్ఆర్సీపీ మాజీ కార్పొరేటర్లు షేక్ మహమూద్ అబీద్ బాషా బుధవారం మీడియాతో మాట్లాడారు. నగరపాలక సంస్థ పేరు నాశనం చేసే విధంగా అమృతరావు ప్రవర్తిస్తున్నారని చెప్పారు. నిన్న జరిగినటువంటి దురదృష్టకరమైన సంఘటనకు సంబంధించి అంటే కాంట్రాక్టర్ గా ఉన్నటువంటి రాయపాటి అమృతరావు అనే వ్యక్తి దశాబ్ద కాలంగా ఎంతో ప్రసిద్ధిగాంచినటువంటి గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ యొక్క పేరుని నాశనం చేసే విధంగా ఒక ఐఏఎస్ అధికారి మీద కమిషనర్ గా విధులు నిర్వహిస్తున్నటువంటి ఐఏఎస్ అధికారి మీద బలవంతంగా ఛాంబర్ లోకి ప్రవేశించడానికి ప్రయత్నం చేసి అక్కడ సిబ్బంది వారిని నివారించినప్పుడు అక్కడ అద్దాలను పగలగొట్టి వారి అనుచరులతో 9 బద్దమైన అధికారిగా కమిషనర్ గా ఇక్కడికి వచ్చిన మైత్రి అశోక్ గారు ఎంతో నిబద్ధతతో పనిచేస్తున్నారు. అలాంటి వ్యక్తి మీద దుర్భాషలాడడం, అలాగే ఆ ఛాంబర్లోకి ప్రవేశించడానికి బలవంతంగా ప్రయత్నం చేయడం ఎంతవరకు సమృద్ధి అనిపిస్తుంది. అంటే అధికారం ఉంది కాబట్టి మీరు ప్రజల మీద దాడులు చేస్తున్నారు, ప్రజా ప్రతినిధుల మీద దాడి చేస్తున్నారు. ఇంకా మరి తగ్గించి అధికారం మీద కూడా ఒక ఐఏఎస్ ఆఫీసర్ మీద నాకు తెలిసి సుదీర్ఘమైన రాజకీయ ఇది ఉన్నటువంటి గుంటూరులో ఇలాంటి సంఘటన ఇప్పటి వరకు జరిగి ఉండదు. ఇది ఒక మాయని మచ్చగా మిగిలిపోబోతుంది, అది కూడా ఈ కూటమి ప్రభుత్వంలో. అలాగే అది చేసింది కాక నెక్స్ట్ రోజు మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి కమిషనర్ వైసీపీ వాళ్ళకి పంపించేస్తున్నాడు అంటున్నారు. వైసీపీ వాళ్ళు బాబు కాంట్రాక్ట్ బిల్లు కోసమో లేకపోతే చిల్లర కోసమో వైసీపీ వాళ్ళు కమిషనర్ ని కలవదు. కమిషనర్ కి వైసీపీ వాళ్ళు ఎందుకు కలుస్తారంటే కాలువలు చేసేవాడు రావట్లేదని చెప్పేసో, లైట్లు వెళ్ళట్లేదని చెప్పేసో, ప్రజలకు కల్పించాల్సిన మౌలిక వసతులు కల్పనలో ఎక్కడైనా లోపం ఉంటే దాన్ని తీసుకెళ్లి అధికారులకు చెప్పి చేసే విధంగా మనం ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాం తప్ప ఏదో లాభంతో మనం లాభించబడాల్సిన అవసరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కానీ కార్యకర్తలు కానీ ఎవరికి లేదు. ఎందుకంటే మనం ఎలా పనిచేసామంటే కులాలకి, మతాలకి, పార్టీలకి అతీతంగా జెండాలు పక్కన పెట్టేసి ఆ రోజు ప్రభుత్వాన్ని నడిపిన సంస్కృతి మాది. ఈ సంస్కృతి జెండా పట్టిన వాడికే పనిచేయండి, జెండా పట్టుకున్న వాడికే కార్డు పెట్టుకొని వస్తే కుర్చీ వేసి టీ చెప్పి పనిచేయండి అని పెద్ద పెద్ద నాయకులు చెప్తున్న సంస్కృతి. దీన్ని ఎటువైపు తీసుకెళ్తున్నారో అధికారులు వాళ్ళు గుర్తించారనమాట. ఎలాగా రాబోయే ప్రభుత్వం మీద ప్రజలు విరక్తి చెంది ఉన్నారు, రాబోయేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అని చెప్పేసి అధికారులు గుర్తించినట్టుగా మనం వెళ్తే మనకు వాళ్లకు ఇదేటువంటిగా మనం పనిచేసి పెడతాం. ఎందుకంటే మనం వచ్చిన ప్రజల పనుల కోసం కాబట్టి. అలాగే ఇంకో విషయం గుర్తు చేయాలనుకుంటున్నాను అధికారులు ఇవాళ మీరు చైతన్యవంతులు కావాలి. కార్పొరేషన్ లో కౌన్సిల్ సమావేశం జరుగుతున్నప్పుడు మా డిప్యూటీ మేయర్ గా ఉన్నటువంటి బాలవజ్ర బాబు గారు, డైమండ్ బాబు గారు ఒక మాట కూలి అన్నారో లేకపోతే ఏదో విధంగా అన్నారో, తమాషా అనే పదం వచ్చినందుకు ఆ రోజు ఎంతో హంగామా జరిగిపోయింది. కమిషనర్ గారు వెళ్ళిపోయారు. దాని తర్వాత అధికారులంతా బాయ్కాట్ చేసి వెళ్ళిపోయిన తర్వాత దాని తర్వాత అధికార పార్టీ వాళ్ళు మీ మీద దాడులు చేస్తే మీరు తిరగబడరా? మీరు కనీసం ప్రశ్నించరా? మిమ్మల్ని సూటిగా అడుగుతున్నాం. ఈ రోజు కమిషనర్ గారి మీద జరిగిన దాడి రాజ్యాంగం మీద జరిగిన దాడి ఇది. దీన్ని మీరు ఖండించకపోతే రాబోయే రోజుల్లో మీ ఇళ్ల మీద కూడా దాడులు జరుగుతాయి. ఎందుకంటే వాళ్ళకి ప్రోత్సాహం ఇచ్చిన వాళ్ళు అయిపోతున్నాం. మీరు గుర్తు చేసుకోండి, అంబాటి రాంబాబు గారి ఇంటి మీద జరిగిన దాడిలో ఈ అంబాటి రాయపాటి అమృతరావు అనే వ్యక్తి ఉన్నాడు కాబట్టే ఆ రోజు పోలీసులను అరెస్ట్ చేయకపోగా ఎన్నో కేసులు ఉన్నా అతన్ని అలా రోడ్డు మీద వదిలేసి ఉన్నారు కాబట్టి ఈ రోజు కమిషనర్ గారి మీద బరి తెగించి అతను దాడి చేయడానికి ప్రయత్నం చేశాడు. ఇలాంటి వాళ్ళని సంఘ విద్రోహ శక్తులుగా పరిగణించి వాళ్ళని అసలు టౌన్ బహిష్కరణ చేయాలి. ఒక కమిషనర్ మీద దాడి చేయడం ఏంటి అసలు? అలాంటిది మీడియా వాళ్లకు చెప్తున్నాం. మీడియా వాళ్ళు కూడా
దీన్ని మీరు కూడా ఏం చేయాలంటే ఖండించాలి. ఎందుకంటే మీ మీద కూడా దాడులు జరుగుతుంది. పెంచేవాళ్ళని అందరినీ అలా చేసుకుంటూ పోతే గుర్తు చేసుకోండి, ఇది రాచరికం కాదు. మీరు అనుకుంటున్నారేమో మీ భ్రమ అది. రాజ్యాంగం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన ఈ రాజ్యాంగం ప్రతి వ్యక్తికి ఒక హక్కు కల్పించింది. ఆ హక్కుని కాపాడుకోవడం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరం మేము ఎటువంటి పరిస్థితుల్లో మేము పోరాటాలకి సిద్ధం అవుతాం. ఇలాంటి పరిణామాలు మళ్ళీ జరిగితే మాత్రం మేము మీకు కాపలాగా రావడానికి, అధికారులు కాపలాగా ఉండటానికి మేము సిద్ధంగా ఉన్నాం చెప్పేసి సభాముఖంగా తెలియకుంటున్నాం. ప్రజెంట్ వార్డ్ ప్రెసిడెంట్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వార్డ్ ప్రెసిడెంట్ గా ఉన్నాను. ఇలా జరిగిన సంఘటన రాయపాటి కట్టినట్టు నిన్న రాత్రి స్పాట్ ఉన్నాను. పోలీస్ వాళ్ళు వచ్చినప్పుడు ఫోన్ మీద పోలీస్ వాళ్ళని సీఎంకి ఎస్ఐకి నేను ఇంటి నుంచి ఏమాగండి మామూలు మాట్లాడి వచ్చేసి ఫోన్లు వస్తున్నాయి. దాన్ని సీరియస్ నేను చెప్తున్నాను. ఇలా కమిషన్ గారు ఇప్పుడు దాకా 30 సంవత్సరాలు కార్పొరేషన్ వస్తున్నాం, ఇప్పుడు దాకా ఇలాంటి సంఘటన జరగలేదు. కమిషన్ గారు నేను అడుగుతున్నా, అయ్యా కమిషన్ గారు దాని మీద అలాగే మీ ఇష్టం టెండర్లు వేసి బ్లాక్ లిస్ట్ లో పెడితే మీరు మున్సిపాలిటీ మీద దాడి చేస్తారా అంటే మీ ఇష్టం చేస్తారు అనమాట. అంటే పనులు చేయకుండా మీరు బిల్లు చేసుకొని మీ ఇష్టం చేసి కార్పొరేషన్ ఇష్టం తీసుకుంటే కమిషన్ సీరియస్ గా యాక్షన్ తీసుకుంటే ఆయన కమిషన్ ఆఫీస్ మీద దాడి చేస్తారా? సీరియస్ గా కొడుతున్నాను. అయ్యా కమిషన్ గారు దాని మీద సీరియస్ గా తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఇలా జరిగిన సంఘటనకి మీరు ఎందుకు అందరూ హాస్పిటల్ ఎందుకు అందరూ ఒకటే రోడ్డు మీద రాండి, ఇలాంటి డాక్యుమెంట్ వాళ్ళు లేదు కంట్రోల్ చేసి క్యాన్సిల్ చేయండి, అలా పెట్టండి. అధికారం వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు వస్తారు, తప్ప చూసుకుంటారు. తప్పు అని చెప్పేసి డైమండ్ బాబు గారు తప్పు జరిగితే నేను మా మాట వెనక్కి తీసుకుంటున్నానని చెప్పిన తర్వాత కూడా అధికారులు స్పందించారు. అంటే పై అధికారి మీద ఏదో మాట తూడారని చెప్పేసి స్పందించడం జరిగింది. దాని తర్వాత ఏంటంటే డౌన్లు గౌరవం చేయడాలు, మామూలుగా విధులు ఆటంకాలు కలిగించడం అలాంటి